2025 జూన్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా 3 గ్రహాలు మాత్రమే సంచరిస్తున్నాయి, ప్రతికూలంగా 5 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ రకంగా వీరికి 40 నుంచి 50% మాత్రమే శుభఫలితాలు జూన్ మాసంలో కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ 15 వరకు వృషభ రాశిలో అనగా లాభంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి కూడా సహాయాన్ని పొందగలుగుతారు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూన్ నెలంతా కూడా లాభంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వివాహాది శుభకార్యాలు మీ ఆధ్వర్యంలో జరగడానికి మీరు ఎంతగానో ఆనందపడతారు. స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ నూతన కార్యక్రమాలు చేయడానికి కానీ స్త్రీజన సహకారం పుష్కలంగా లభించడం వల్ల మీరు ఎంతో సంతోషంగా కార్యక్రమాలంతా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. అనుకోకుండా మీకు కొన్ని నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు జరుగుతుంది. పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామ్యం వల్ల కూడా లాభాన్ని అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఈ విధంగా రవి శుక్రుడు శని పూర్తిగా సహకరిస్తుండగా జూన్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి కుజుడు బుధుడు గురువు రాహువు కేతువు 5 గ్రహాలు ప్రతికూలంగా కొన్ని ఇబ్బందులను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి ఈ ప్రతికూల గ్రహాలను మనం పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల ఎదుటివారు బాధపడేటువంటి సూచన కనిపిస్తోంది. తద్వారా అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ వచ్చే వాతావరణం కనిపిస్తుంది. అంటే ఎదుటివారితో మనం ఒక ఉద్దేశంతో మాట్లాడితే వారు మరొక ఉద్దేశంతో దాన్ని అపార్థం చేసుకొని సమస్యలు కలహాలు గొడవలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో కూడా ఒక అశాంతి వాతావరణం నెలకొంటుంది. వాహనాల వల్ల కానీ భూముల వల్ల కానీ ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో పనిచేసేవారు పూర్తిగా ప్రతికూల ఫలితాలని ఈ నెలలో పొందడానికి అవకాశం ఉంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల వ్యాపారాల్లో అనుకున్నంత లాభాలు రావు. మీకు రావాల్సిన ఆర్థికపరమైనటువంటి అన్నీ కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. బ్యాంకు విషయాలు కానీ రుణ సదుపాయాలు కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే ఇబ్బందిగా మారుతాయి. ఉన్న వ్యాపారాల్లో నష్టాలే కనిపించడానికి లాభాలు లేకపోవడానికి అవకాశం కనిపిస్తుంది. అధికంగా ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం మాత్రం పూర్తిగా తగ్గిపోయేటువంటి వాతావరణం ఉంటుంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి జన సంబంధాలు చెడిపోతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు రావు. ఖర్చులు పెరిగిపోతాయి. సమాజంలో కొన్ని నిందలు పడాల్సిన వాతావరణం, వ్యతిరేకత వచ్చేటువంటి వాతావరణం కూడా ఉంది. అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ భావంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. ద్వితీయ భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ మోసపూరితమైనటువంటి వ్యక్తుల మాటలు నమ్మి ఈ రాంగ్ సలహాలు తీసుకొని వారికిలో కలిసి మీరు ఏదైనా వ్యాపారాలు ప్రారంభిస్తే నష్టపోతారు. అలాగే విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. కుటుంబ పరంగా కానీ మీ మాటల విషయంలో కానీ పూర్తిగా నిరాశను ఎదుర్కోవాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 జూన్ మాసానికి గాను ఈ కర్కాటక రాశి వారు అష్టమ రాహువు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో కాళహస్తీశ్వరుని జ్ఞానప్రసూన అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంతటి దూరం మేము వెళ్ళలేము అనేటువంటి వారు నిత్యం దుర్గారాధన చేయండి, గణపతి ఆరాధన చేయండి. ఈ రకంగా చేయడం వల్ల రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యయములో గురు సంచారం ఉంది కనుక షిర్డీ సాయినాథుని దర్శించుకోవడం, శనగలను నైవేద్యంగా పెట్టడం కానీ లేక శనగలను గురువులకి దానం చేయడం వల్ల మీరు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే వ్యయములో బుధుడు కూడా సంచరిస్తున్నాడు కనుక ఈ కర్కాటక రాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. 1 కేజీ కందిపప్పు కానీ ఎర్ర కందిపప్పు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పరివారికి దానం చేయండి. 2025 జూన్ మాసానికి గాను కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.